దేవుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు మరణమే వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టవద్దు. ఆ మరణం నుంచి తప్పించి కూడా దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టుకొనగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో హేళన దేనినో మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే దేవుని విషయమే చింతించవలసినటువంటి అవసరం కూడా లేదు. ఒకవేళ భర్త మారకపోతే నిన్ను మార్చి నీ ఎదుట నిలబెట్టగలడు. హల్లెలూయా. కుటుంబంలో శోధన ఉంటే ఆ శోధన నుండి తప్పించి నేను నిలబెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి, ఒకవేళ కరువు చేత కుటుంబంలో ధనము లేక, ఒకవేళ అప్పుల చేత బాధపడుతూ ఉన్నట్లయితే వాటన్నిటి నుండి కూడా విడిపించి ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టుకొనగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి సాక్షి నేనే. ఒక ఉదాహరణ మీకు తెలియజేసి ఉన్నాను. సాతాను బంధకాల నుంచి ఏ విధంగా నన్ను విడిపించి ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడో, నేను ప్రకటిస్తున్నటువంటి ఆ దేవుడే ఈ దినమున నిన్ను కూడా ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాను గాక. హల్లెలూయా.